మిత్రులారా, ఈరోజు బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మండల ఆఫీసుల ఎదుట నిరసనలు జరిగే ఎమ్మెల్యేలకు ఎంపీలకు మన నివేదికలు నిరసన రూపంలో ఇచ్చాం. అలాగే కలెక్టర్ గారికి కూడా నిరసన రూపంలో ఇచ్చాం. ప్రభుత్వం సంధించినందున మన షెడ్యూల్ ప్రకారము ఈరోజు రాష్ట్రంలో గల ఆర్డీఓ ఆఫీసుల ఎదుట 3 రోజుల పాటు ఈ 5వ దశ పోరాటం జరుగుతున్నది. ఈ పోరాటంలో భాగంగా గూడూరులోని ఆర్డీఓ గారికి లేదా సబ్ కలెక్టర్ గారికి మన వినతిపత్రాన్ని సమర్పించి మన నిరసన తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం. మరి ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి పీటీఏ రాష్ట్ర కోశాధికారి గౌరవనీయులు మన ఎంఆర్ చక్రవర్తి గారు మాట్లాడతారు. మిత్రులారా, జై భీమ్. రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి రాకముందు ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులను విస్మరించడం వల్ల జరిగినటువంటి ఎలక్షన్లో మా యొక్క సత్తా ఏమిటో చాటాము. ఈ ప్రభుత్వం కూడా ఏదో మేలు చేస్తుంది అనుకుంటే గత ప్రభుత్వం మాదిరిగానే సమస్యలన్నింటినీ అట్టే ఉంచేసింది. కనీసం పిఆర్సీ ఐఆర్ఎన్న ప్రకటించి గత ప్రభుత్వం పోతుంది అనుకుంటే ఆ స్థితి లేదు. వచ్చిన గవర్నమెంట్ అన్న ఐఆర్ని ప్రకటించి పిఆర్సీ కమిటీ వస్తుంది అనుకుంటే అది లేదు. ఎక్కడ గొంగలు అక్కడ అన్నట్లు డిఏ పెండింగ్లు అలాగే ఉండిపోయి ఉన్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అని ఈ ప్రభుత్వాలు గుర్తించడం లేదు. అందులో భాగంగా బీటీఏ ఒక ఉద్యమ బాటను తీసుకొచ్చి అంచెలంచెలుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది.